ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ సమస్య మనకు ఉంది. ఒక కేరళలో అంటే వాళ్ళది మిశ్రమ ప్రభుత్వం, దాని విషయం లేదు. సరే ఓకే, ఈ అంశం ఇక్కడ కూడా ఈ తర్జన భజనలు పడుతుంటే జగన్ టీం నుంచి నేతలు వలసలకు రావడం ఇదేలా చూడాలి సార్? అది కూడా అందులో కూడా ఇది కనిపిస్తుంది మీకు. జగన్ టీం నుంచి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది జనసేనలోకో బీజేపీలోకి పోతున్నారు. తెలుగుదేశంలో వాళ్ళను ఫోన్ చేశాడు, కనీసం కాంటాక్ట్ చేశాడు ఆఫీస్ని అంటే కూడా వాడి మీద విరుచుకుపడిపోతున్నారు. మేమందరం కష్టపడి ఇవన్నీ చేస్తే మీరు ఇప్పుడు వైసీపీ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి పదవులు ఇస్తారా అని. నేను పేరు చెప్పనా కానీ ఆ మహిళా నాయకురాలు లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళు దాదాపు పడిగాపులు కాస్తున్నారు చాలా కాలం నుంచి. వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ లేదా ఎల్లో సిగ్నల్ ఇంతవరకు కూడా రావట్లేదు. ఎందుకంటే ఎల్లో సిగ్నల్ ఇవ్వాలంటే లోపల ఏదో డేంజర్ సిగ్నల్స్ లాగా మీరు తీసుకుంటే జాగ్రత్త అని అంటున్నారు. ఈ సమస్య లేదు కదా, జనసేన పెరగాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే కురుపాండవ యుద్ధానికి ముందు సైన్యాన్ని పెంచుకుంటూ పోయాడో, ఇటు నుంచి దుర్యోధనుడు అటు నుంచి అర్జునుడు, ఇక్కడ సైన్యాన్ని పెంచుకుంటున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు తెలివైన నాయకుడుగా ఒక షరతు పెట్టాడు. ఎన్డీఏలో మనం ఇతరులను చేర్చుకునేటప్పుడు పరస్పరం సంప్రదించుకొని ఒక అవగాహనకు రావాలి అన్నాడు. అది జరగదని ఆయనకు తెలుసు, అయినా ఈ సమస్య ఉందని ఆయన పెట్టాడు. జనసేన వాళ్ళు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలుపెట్టి ఇప్పటికీ చాలా కీలకమైన నాయకులు 6 మంది దాకా చేర్చుకున్నారు. మరి మీరు ఏదో అమ్మ పెట్టదో అడుగు తినేవదని మీరు రానివ్వరు, మమ్మల్ని అక్కడికి పోతానంటే మీరు ఎలా ఆపుతారని వీళ్ళు కూడా ఉండరు. కాబట్టి బీజేపీలో కూడా చేర్చుకుంటున్నారు. బహుశా మీరు అడగడానికి కారణం మన మీడియాలో వాళ్ళకు వాయిస్గా ఉండిన రవిచంద్రారెడ్డి ఎవరైతే చాలా ఎక్కువగా అగ్రెసివ్గా మాట్లాడి ఇవన్నీ చేసేవాడో ఆయన వెళ్తే ఆయనకు సాక్షాత్తు దగ్గుబాటి పురంధేశ్వరి గారు శాలువా కప్పి మరీ ఆహ్వానించారు. దీనివల్ల మనకు 2 విషయాలు. ఇటువైపు సత్యకుమార్ ఏం తక్కువ ఆయన కాదు ఈయన. కాబట్టి అంటే ఏ స్థాయిలో ఉంది పరిస్థితి అంటే బీజేపీకి కూడా అవసరంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ తెలుగుదేశం జోష్, జనసేన జోరు, బీజేపీకి కొంచెం తగ్గింది జోరు అంటున్నప్పుడు ఈయనను వాళ్ళు ఆహ్వానించిన పరిస్థితి. ఈయన వాస్తవంగా కాంగ్రెస్కి కూడా అధికార ప్రతినిధి, తర్వాత వైసీపీ. సో బీజేపీ మీద రాజకీయ వ్యతిరేకత ఎక్కువగా మాట్లాడిన వాళ్ళలో అప్పుడు ఈయన కూడా ఒకరు ఉండేవాళ్ళు. ఏదైతేనేమి ఇప్పుడు ఈయన వెళ్లే ముందు చాలా మాట్లాడారు 10 మంది. నేను ఆయన ఏమంటలేదు, అది వైసీపీ వాళ్ళు చూసుకోవాలి మనకెందుకు, కానీ ఓ 10 మంది నలుగురు అంతా పక్కదో పట్టిస్తున్నారు, కోవర్ట్లు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరేం మాట్లాడినా సరే వైసీపీ వాళ్ళని చేర్చుకోవడానికి జనసేన బీజేపీ 2 తలుపులు తెరిచి ఉన్నాయి. వైసీపీ వాళ్ళని వీళ్ళింతగా చేర్చుకోవడం తెలుగుదేశం యొక్క మౌలిక ప్రయోజనాలకు హాని అని టీడీపీలో ఒక వర్గం బలంగా భావిస్తూ ఉంది. ఓకే, సో ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ క్లాష్ ఇప్పుడు జరుగుతుంది. ఇది ఒక ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అని మీరు భావించవచ్చు, కోల్డ్ వార్. కానీ తెలుగుదేశం ఎంత గింజుకున్నా ఇలా ఎంత బాధపడినా జనసేనను పెంచుకోకుండా పవన్ కళ్యాణ్ ఆగడు. తన సైన్యం పెరిగితేనే తన సేనానిగా తనకు పట్టు ఉంటుందని అతనికి తెలుసు. రెండవది కీపింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్ అని మొత్తం గుడ్లన్నీ తీసిపోయి ఒకటో చోట పెట్టకూడదు, 4 చోట్ల పెట్టాలని ఆయనకు తెలుసు. మొత్తం తెలుగుదేశాన్ని నమ్ముకొని చివరి వరకు ఉండకూడదని. ఎందుకంటే 2014లో కలిసి ఉండి మధ్యలో బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉండి మధ్యలో బయటకు వచ్చాడు. సో అన్ఫెయిత్ఫుల్లీ యువర్స్ అనేదో సినిమా తీసినట్టుగా వీళ్ళలో ఒకరి నుంచి ఒకరిని ఎలా నమ్ముతారండి? పూర్తిగా నమ్మక ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఓపెన్గా జరుగుతుంది. సరే ఏంటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని అమిత్ షా గారు